హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో పాట్నా పైరేట్స్కి ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే అతి తక్కువ బడ్జెట్లో పర్దీప్ నర్వాల్ లాంటి స్టార్ ప్లేయర్ని, వాళ్ళకి 3 ట్రోఫీలు అందించినటువంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ని, ఒక ప్లేయర్ని వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేసుకునేటువంటి ఒక బంపర్ ఆఫర్ ఎదురు చూస్తుందని చెప్పాలి. పాట్నా పైరేట్స్ టీంలో ఉన్నప్పుడు పర్దీప్ నర్వాల్ ఎలాంటి రికార్డ్స్ని నెలకొల్పగలిగాడు, అట్ ద సేమ్ టైం ఏ విధంగా పాట్నా పైరేట్స్కి 3 ట్రోఫీస్ని అందించాడు అనేది పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్కి అండ్ పాట్నా పైరేట్స్ ఫ్యాన్స్కి, ఈవెన్ ప్రో కబడ్డీ ఫ్యాన్స్కి కూడా చాలా బాగా తెలుసు. సో ఈ నేపథ్యంలో పర్దీప్ నర్వాల్ని అతి తక్కువ బడ్జెట్లో తీసుకునేటువంటి అవకాశం పాట్నా పైరేట్స్కి మళ్ళీ వచ్చింది. ఈ అవకాశాన్ని కనుక వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారంటే కనుక మరోసారి మరో ట్రోఫీని గెలిచేటువంటి ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది ప్రో కబడ్డీ సీజన్ 11లో. ఇక టాపిక్లోకి వస్తే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో మనకి కనిపించబోతున్నాడు పర్దీప్ నర్వాల్. ఎందుకంటే గత 2 సీజన్స్గా తన ఫామ్ అంతగా బాగాలేదు. యూపీ యోధాస్కి తను అనుకున్నటువంటి పర్ఫార్మెన్స్ని అయితే అందించలేకపోతున్నాడు డ్యూ టు ఇంజురీస్ అండ్ అదేవిధంగా టీంలో ఉన్నటువంటి మిగతా ప్లేయర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా డ్యామేజ్ అయిందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో యూపీ యోధాస్ ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో పర్దీప్ నర్వాల్ని పాట్నా పైరేట్స్ ఒక తక్కువ బడ్జెట్లో తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. తన ఫామ్ కూడా అంతగా బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా మిగతా ఫ్రాంచైజెస్ కూడా పర్దీప్ నర్వాల్ని టార్గెట్ చేసేటువంటి ఛాన్స్ లేదు. చాలా తక్కువ బడ్జెట్కే పర్దీప్ నర్వాల్ మళ్ళీ పాట్నా పైరేట్స్కి లభించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ పర్దీప్ నర్వాల్ యొక్క అవసరం కూడా పాట్నా పైరేట్స్కి చాలా ఉందని చెప్పాలి. ఎందుకంటే పాట్నా పైరేట్స్ దగ్గర ప్రస్తుతం 2 యంగ్ రైడర్స్ ఉన్నారు, సందీప్ కుమార్ అండ్ ఎం సుధాకర్. వీళ్ళిద్దరూ కూడా ఫ్యూచర్లో టాప్ రైడర్స్గా ఎదిగే అవకాశం ఉంటుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ పర్దీప్ నర్వాల్. సో ఈ నేపథ్యంలో పర్దీప్ నర్వాల్ని వీళ్ళు తీసుకుంటే కనుక ఒక కెప్టెన్సీ మెటీరియల్తో పాటు, ఒక లీడింగ్ రైడర్తో పాటు, ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్డ్ రైడర్ కూడా వాళ్ళకి లభించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది కూడా అతి తక్కువ బడ్జెట్లో. రిమైనింగ్ బడ్జెట్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా డిఫెన్స్ పైన ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ టాపిక్ విషయానికి వచ్చామంటే తెలుగు టైటన్స్ యంగ్ రైడర్ ప్రఫుల్ జవారే రీసెంట్గా జరుగుతున్నటువంటి యువ కబడ్డీ సిరీస్లో 200 రైడ్ పాయింట్స్ని కంప్లీట్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఒక పర్ఫెక్ట్ సెకండరీ రైడర్ ప్రస్తుతం తెలుగు టైటన్స్కి లభించినట్టే ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. అండ్ తెలుగు టైటన్స్కి ఎప్పటి నుంచో లెఫ్ట్ రైడర్స్ వీక్నెస్ ఉంది. సో సరైనటువంటి లెఫ్ట్ రైడర్స్ లేక టీం ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ల్యాకింగ్ని ఇతను అడ్రస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ తెలుగు టైటన్స్కి ఇతను ఫ్యూచర్లో స్టార్గా కూడా ఎదిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఏ విధంగా అయితే నరేందర్ కండోలా తమిళ్ థలైవాస్కి లభించాడు, ఏ విధంగా అయితే పర్దీప్ నర్వాల్ పాట్నా పైరేట్స్కి లభించాడు, అదేవిధంగా మనకి ప్రఫుల్ జవారే లభించాడు. ఇతనికి కంటిన్యూస్గా అవకాశాలు కల్పించినట్టయితే కనుక తెలుగు టైటన్స్కి ఫ్యూచర్లో ఇతను ఖచ్చితంగా స్టార్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక తెలుగు టైటన్స్ మరొక యంగ్ రైడర్ ఓంకార్ పాటిల్ కూడా ఇప్పటికీ 100 రైడ్ పాయింట్లని కంప్లీట్ చేసుకున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇటు తిరిగి చూసినా కూడా తెలుగు టైటన్స్కి ఒక మంచి యంగ్ రైడింగ్ బంచ్ ఉంది. దీనికి తోడుగా మంచి ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్ని తీసుకుని మంచి ఎక్స్పీరియన్స్డ్ డిఫెన్సివ్ యూనిట్ని కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ విజయం సాధిస్తుంది. అండ్ మిక్స్డ్ స్క్వాడ్తో ఈ సంవత్సరం తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11లోకి అడుగు పెడితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ విజయం సాధిస్తుందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ సీజన్లో తెలుగు టైటన్స్కి ఒక మంచి కోచ్ కూడా లభించారు కాబట్టి ఈసారి తెలుగు టైటన్స్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. సో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన కావాలో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.